హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బైగన్ భర్తా అంటే వంకాయ పచ్చడిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఎగ్ ప్లాంట్, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 రెడ్ చిల్లీస్, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా పోపు గింజలు, 5-6 మిరియాలు, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారంను తీసుకున్నాను. ఇప్పుడు వంకాయను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు వేసి వెల్లుల్లి రెమ్మలను ఇందులో అమర్చుదాం. ఇప్పుడు పచ్చిమిర్చిని పీసెస్ లాగా కట్ చేసి ఇందులో అమర్చుదాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ను ఈ ఎగ్ ప్లాంట్ మీద కోట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పైన జన్నీలాగా పెట్టి ఈ ఎగ్ ప్లాంట్ కాల్చుదాం. ఇక్కడ చూడండి, వంకాయ చాలా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు దీని మీద ఉన్న పీల్ను మొత్తం తీసివేద్దాం. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, టమాటాలను కూడా కాల్చుదాం.
ఇప్పుడు టమాటా తొక్కుని కూడా పీల్ చేద్దాం. ఇప్పుడు ఈ వంకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా అన్నింటినీ మ్యాష్ చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుందాం. మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు గింజలను వేద్దాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వీటన్నిటిని ఫ్రై చేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిను వేద్దాం. ఇప్పుడు సగం వరకు ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుదాం. ఉల్లిపాయ మగ్గిన తరువాత కొద్దిగా పుదీనా ఆకు, కరివేపాకుని వేద్దాం. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 2 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇవన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలను యాడ్ చేద్దాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయను వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 2 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, మన వంకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, మన వంకాయ పచ్చడి రెడీ అయ్యింది. ఈ పచ్చడి వేడి వేడి చపాతీలోకి, పుల్కాలలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.